కొందరికి కొన్ని మాటలు నప్పవు. ఆ మాటలు వాళ్ళు మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నిన్న అటువంటి మాటలు మాట్లాడాడు. నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనవి. అసెంబ్లీకి వెళ్ళాడు ఆయన. మరి ఉన్నది అందరూ కలిపి 11 మందే. సో ఆ కసి ఆయనలో ఉంది. అది బయటకు వచ్చింది. నల్ల కండువాలు వేసుకొని వెళ్ళారు అసెంబ్లీకి. దానితో పాటు ప్లకార్డులు పెట్టుకున్నారు రకరకాల నినాదాలతోటి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఇంకా పార్టీ వాళ్ళు వీళ్ళు అందరినీ కట్టకట్టుకుని వెళ్ళారు. ఎందుకంటే 11 మందే వెళితే మరి తక్కువ నెంబర్ ఉంటుంది కదా. ఆ సందర్భంలో సహజంగానే పోలీసులు గేట్ల దగ్గర ఆపారు. ఈ ప్లకార్డ్స్ పట్టుకుని వెళ్ళడానికి వీల్లేదు అనేది. అయితే కొత్త విషయం ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ విషయాలన్నీ తెలుసు. కానీ అక్కడ అడ్డుకున్నారని, ప్లకార్డులు లోపలికి తీసుకువెళ్ళడానికి వీల్లేదని అన్నారని పోలీసుల మీద విరుచుకుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక సిఐ ఉంటే సిఐ పేరు పెట్టి పిలిచి మరీ అతని మీద విరుచుకుపడ్డాడు. మధుసూదన్ రావు అట. ఎవరైనా ఒక సిఐ. ఎల్లకాలం ఈ మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేంటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడం కాదు. సో పోలీసుల పని ఏమిటంటే అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడం కాదు. ఈ విషయాన్ని 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆయన పోలీసులకు చెప్పుంటే ఎంత బాగుండేది. ఒక్కసారి నా మాట అంటే ఎంత బాగుండేది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే మీరున్నారని గుర్తుపెట్టుకోండి. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉన్నారట. జగన్మోహన్ రెడ్డి గారు ఉవాచ. ఎంత విచిత్రం అండి. చాలా ఆవేశంగా మాట్లాడాడు. గమ్మత్తు ఏమిటంటే ఈయనే గతంలో ఇదే విధంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు 2019లో అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు మిగతా వాళ్ళు వస్తే వాళ్ళని మెయిన్ గేట్ నుంచి లోపలికి రానివ్వలేదు. అక్కడ చాలా గందరగోళం జరిగింది. ఆ తర్వాత దాని మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడు. నిబంధనలు అంటే ఏమిటి, ఎలా పడితే అలా లోపలికి ఎట్లా రాకూడదు, అసెంబ్లీలోకి ఏ విధంగా రావాలి, ఎంతమందితో రావాలి, ఇటువంటి రూల్స్ అన్నీ కూడా చాలా చక్కగా వివరించాడు. కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, మిగిలిన వాళ్ళు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఒక ప్రొసెషన్ గా తాను గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము, మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ డ్రిల్, వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్, పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడా కూడా ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అధ్యక్ష, మీరు అన్న మాట యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ రూల్స్ ఏవి వాడు గుర్తులేదు, ఆయనకి మర్చిపోయాడు అవన్నీ. ఆనాడు మరి ఇన్ని శుద్ధులు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వాటిని వాళ్ళు పాటించాలి కదా. ప్లకార్డులు పట్టుకొని రాకూడదు లోపలికి, మెడలో నల్ల కండువాలు ఇట్లాంటివన్నీ వేసుకోకూడదు, ఇవన్నీ చెప్పిన వ్యక్తి. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా వ్యవహరిస్తారు. ఇది అందరికీ తెలిసిందే అనుకోవచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత హిపోక్రసీ మరెవరికి ఉండదు. అది ఇక్కడ గమనించాల్సిన విషయం.